డాక్ అంటే తిరిగి చూసే చోటు అనుకుంటున్నావా? మనం ఇప్పుడు మాల్కి వెళ్దాం. అనుమానమా? మాల్కి ఎప్పుడు వెళ్తుంటాం కదా, ఇప్పుడు పురాతన చోటుకి వెళ్దాం. అక్కడ పెద్ద ఓడల్ని ధ్వంసం చేస్తారు. దాని వల్ల ఉపయోగం ఏంటో వెళ్ళి తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకుని మనం ఏం చేయబోతాం? అరే మనం పెద్దవాడవుతున్నాం. మన మైండ్ లో అన్ని రకాల నాలెడ్జి ఉండాలి. అయితే నేను రావట్లేదు. ఇప్పుడు నీకేమైంది? నాకు నాలెడ్జ్ ని ముంచుకునేంత బ్రెయిన్ లేదు కదా, ఏమంటారు? మరి నాలెడ్జ్ ని ముంచుకొని నేనేం చేస్తాను? శబాష్ శబాష్ శబాష్, నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. అనుమానమా? ఏంటిది? కొత్త ప్రాంతానికి వెళ్ళడానికి మీకేంటి సమస్య? మాతో పాటు రా పోపెట్. ఓకే, నాకు గాని బోర్ కొడితే ఆ తర్వాత ఏం బాగుండదు. అంత బాగుంటుందిలే. ఒకవేళ నీకు బోర్ కొట్టిందంటే ఆ బోర్ ని మనం తిరిగి కొడితే అంత సరిపోతుంది. ఏంటి అనుమానమా? ఓయ్, నీ టైం అసలు బాగోలేదనుకుంటాను. అనుమానమా? సరే వదిలేయండి, బయలుదేరండి. ఏంటి ఇంత కంపు కొడుతోంది? ఈ డాక్లో ఇంకా తిరగబోతారా? అరే మనం తప్పించుకున్నాం కదా, మరెందుకు అరుస్తున్నావు? నా తోక, నా తోక. కంటైనర్ ని లేపండి. మనందరం కలిసి దీన్ని లేపాలంటే అసలు లేపలేము. ఆ తోకను పట్టుకుని గట్టిగా బయటికి లాగాలి. అనుమానమా? జోర్దాన్ని పట్టుకుని లాగండి. లాగేశాం. ఎంత కష్టపడి తన తోకని బయటకు తీసాము. ఇప్పుడు మళ్ళీ తను వెళ్లి కంటైనర్ లోపల ఇరుక్కున్నాడు. ఒరే మూర్ఖుడా, తోక బయటికి రానే లేదురా. మీరు నన్ను మాత్రమే లాగారు. ఇలా చూడండి, తన తోకని పట్టుకుని లాగండి. ఇక్కడ ధూళిగా ఉంది. అనుమానమా? అవును, బయటికి వెళ్ళిపోదాం. తమ్ముడు, ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఈ పాత కంటైనర్ ని క్రషర్ లో వేయబోతున్నారు. మన గతి అధోగతే. ఇప్పుడు మనం దూకాలి, వెంటనే దూకండి. నువ్వు హనీకి సరైన తమ్ముడివని మళ్ళీ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నావు. ఇంత ఎత్తు నుంచి మనం కిందకి ఎలా దూకగలం? అలా చూడండి, ఎగిరి మనం దాన్ని పట్టుకుందాం. ఆ తర్వాత కిందకి దిగుదాం. నా వల్ల కుదరదు బాబు. కిందకి దిగు హనీ, జామ్. ఇది చాలా దూరంగా ఉంది. ఎంత దూరం నేను అసలు జంప్ చేయలేను. అనుమానమా? బుర్ర తక్కువడా, నువ్వు పొప్పట్వి, నువ్వు ఎగరగలవు. టెన్షన్ లో నాకు ఎక్కడ ఉన్నట్టు మర్చిపోయాను. ఈ చోటు చూడడానికి చాలా భయంగా ఉంది. భయపడ్డానికి ఇక్కడేముంది? కానీ ఇక్కడ ఎవ్వరు అసలు లేరే. ఇది లంచ్ టైం, అందరూ వర్కర్లు తినడానికి వెళ్ళుంటారేమో.
ఏమైంది? ఒక సోఫా ఎగురుకుంటా అటువైపుకి వెళ్ళింది. నువ్వేం చేస్తున్నావు? అరే తమ్ముడు, ఒక తలుపు కాళ్ళతో నడుచుకుంటా వెళ్ళింది. తలుపుకి కాళ్ళుంటాయా ఏంటి? నేను అప్పుడే చెప్పాను ఇక్కడ భూతాలు ఉంటాయని. అరే ఇక్కడ భూతాల గీతాలు ఏం లేవు. చూసారా, 4 కాళ్ళుంటే మంచం. సార్ మనం వస్తువులు దొంగలించడం వీళ్ళు చూసేశారు. అరే బుర్ర తక్కువ వల్ల ఈ పనికిరాని సామాన్లన్నీ మీరెందుకు దొంగలిస్తున్నారు? ఎందుకంటే షిప్ లో ఉన్న తలుపు సోఫా అన్ని చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మార్కెట్ లో వీటికి ధర చాలా ఎక్కువ. అంటే అనుమానమా? ఇక్కడున్న శాండిలియర్, డెకరేషన్ వస్తువులు అన్ని చాలా ఫ్యాన్సీ. అందరూ ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఇంకా ఇది విలువైనది. ఇక్కడి నుంచి దొంగిలించి తక్కువ ధరకు అమ్ముతారు. దాన్ని అందరూ కొనుక్కుంటారు. ఒరి గాడిదల్లారా, ఎందుకు నా మొహం చూస్తారు? ఈ విషయం బయటికి తెలిసి మనం ఇరుక్కుంటే మన పరిస్థితి దారుణమైపోతుంది. వీటన్నిటిని బట్టి ఆ కార్గోలు బంధించండి, విదేశాలకి పోని. గుర్తుంచుకోండి, ఏ వస్తువు పగలకూడదు. ఏంట్రా మీరు డాగీతో పిల్లలతో గొడవ పడుతున్నారు? నిన్ను ఈ టేబుల్ ల్యాంప్ తో కొట్టి కొట్టి ఫ్యూజన్ చేసేస్తాను. అనుమానమా? ఫ్యూజ్ చెయ్యొద్దు, ఆ తర్వాత పవర్ పోతుంది. నేనవుతాను ఆర్కిటెక్ట్. నేను ఈ లోకల్లో ఉన్న అందరి ఇళ్లను డిజైన్ చేస్తాను. ఆర్కిటెక్ట్ అవ్వబోతున్నావా? అసలు నీకేదైనా ఎక్స్పీరియన్స్ ఉందా చెప్పు. ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏంటే ఇది? ఈ హనీకి అప్పుడప్పుడు ఏమవుతుందో తెలియడం లేదు. హనీ కాలక్షేపానికి చేసే ప్రతి పని ఎదుటివాళ్ళకు ప్రాణగండంగా తయారవుతోంది. రండి, సార్ అక్కడ ఏం చేస్తున్నారో చూద్దాం. తను విచిత్రంగా ఏదో చేస్తున్నట్టున్నాడు. ఏయ్, నా ఇల్లు ఎరగొట్టి గేట్ చేసావా? నేను గేటు లోపలికి వెళ్ళినా బయట ఉన్నట్టే ఉంది. పదండి, వెళ్ళి వాడిని అడ్డుకుని ఆపుదాం, లేదంటే వాడి వల్ల సమస్యలు వస్తాయి. నేను ఇంటిని డిజైన్ చేస్తాను. అంతులనే డిజైన్ అయిపోయిందా? లేదు, ఇది భోజనానికి ఆర్డర్. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. నేను చెప్పినట్టే మీరందరూ చెయ్యాలి. పోపెట్, వెళ్ళి క్రేన్ నడుపో. బన్నీ, సోఫాకి పెయింట్ చేసి అందులో దిండు పెట్టావు. బొబ్బట్, బెడ్డుని చేయి.
ఇంకా జోర్దార్, నేను నీకోసం ఒక ముఖ్యమైన పని ఇవ్వబోతున్నాను. వెళ్ళి నా కోసం జ్యూస్ తీసుకొనిరా. ఆ రైను రావడానికి ముందుగానే పని ముగించు హనీ. నన్ను డిస్టర్బ్ చేయకు జోర్దార్. ఆ? ఏంటి ఇల్లు ఇలా కట్టావు హనీ? ఇక్కడ నాకు ఏమీ అర్థం కావటం లేదు. అక్కడ చూడు, ఏదో ఫస్ట్ ఫ్లోర్ డ్రాయింగ్ రూమ్ లో ఒక బాల్కనీ అయినా పెట్టారు. తెలియక ఇంట్లోకి దొంగ ప్రవేశిస్తే వాడే జాలిపడి డబ్బు పెట్టి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ రైనో ఇక్కడికి వచ్చి ఏం చెప్తాడో ఏంటో. ఒక పని చేద్దాం. భూకంపం వచ్చింది, అందుకే ఇల్లు అయిపోయిందని చెప్దాము. నోర్మయ్, భూకంపం వచ్చి ఒకిల్లే కూలుతుందా? దీనికి ఇంకో దారి ఉంది. ఏంటో దారి? ఆ దారిలో కూడా బిల్డింగ్ కట్టాలా ఏంటి? లేదురా గాడిద, రైనో ఇంటికొచ్చే లోపల ఇంకో డిజైన్ పూర్తి చేసి హనీ కట్టిన ఇంటిని మనం బాగు చెయ్యాలి. లేదు, ముందు ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను, వదిలేయండి. ఈ ఇంట్లో ఎక్కడ ఏముందో ఏమీ అర్థం కావడం లేదే. ఓకే, స్టెప్ 1 స్టార్ట్. ఇంకా కొన్ని చేంజెస్ మిగిలి ఉన్నాయి. ఆ రైను రావడానికి ముందుగా అది కూడా మనం త్వరగా చేసేద్దాం. రైనో కోపంగా ఉన్నట్టున్నారు. ముందు నన్ను నేను సెల్ఫీ తీసుకుంటాను. తన్నులు తిన్న తర్వాత బిఫోర్ ఆఫ్టర్ ఫోటో వేసుకోవచ్చుగా. ఏమైంది? హనీ మీద కోపడతారనుకున్నాను. హనీ మీద కోపమా? ఏంటి ఆటలాడుతున్నారా? నా డీజే పార్టీకి ఎవరూ రాలేదు, అందువల్లే నేను కోపంగా ఉన్నాను. అన్ని టికెట్స్ నేనే కొనాల్సి వచ్చింది. కానీ ఈ యూనిక్ అయిన ఇల్లుని చూసిన తర్వాత నా కోపం మొత్తం ఎగిరిపోయింది. చిక్కి చిక్కి చౌ చౌ. నేను ఎదురు చూసింది కూడా ఇటువంటి డ్రీమ్ హౌస్ నే. ఇదే ఇతని డ్రీమ్ హౌస్ అయితే ఇతని డ్రీమ్ డెస్టినేషన్ ఖచ్చితంగా అడ్డదిడ్డమైన దారి అయి ఉంటుంది. ఏంటి అనుమానమా? అమ్మా, టెన్షన్ అవ్వద్దు, ఇది మజ్జిగ చారు. ఏంటి అనుమానమా? కానీ ఇందులో పకోడా కనిపించట్లేదే. ఎవరో పకోడా తినేసి మజ్జిగచారు పారబోసేశారు. ఇది మజ్జిగ చారా కాదన్నది ఇప్పుడు ముఖ్యం కాదు. దీన్ని అసలు ఇక్కడ ఎవరు పోసారన్నదే ముఖ్యం. ఈ చోట్ల ఎన్నో డస్ట్ బిన్లు ఉన్నాయి. ఈ చెత్తని రోడ్లో వేశారు. ఇది చాలా తప్పు కదా. అనుమానమా? దీన్ని ఎవరు పంపారో వాళ్ళే నా కాళ్ళు కడగాలి.
జోలుమాలే జోలుమాలే అన్ని రోజులు జాలిమాలే అయితే జాలి జాలి జాలి. కన్నా సార్, రోడ్లో మజ్జిగ చారుని ఎందుకు పోశారు? సేమియా వేస్తేనే అది పాయసం. ఇప్పుడే మజ్జిగ చారు చేస్తున్నాను. నేనెలా పోయాను? చప్పట్లు కొట్టండి. అంటే ఇప్పుడే మీరు మజ్జిగ చారు చేస్తున్నారా? ఆ తర్వాత దాన్ని రోడ్డు మీద పడేస్తారా? చూడుగురు, మనం మజ్జిగ చారు పారేస్తే ఆ తర్వాత ఏం తింటాం చెప్పు. ఒట్టి గిన్నె తినడానికి మీరెందుకు మజ్జిగ చారు చేస్తున్నారు? గాడిద మీద కాకి ఊరేగింపుకొచ్చిందట, కానీ నువ్వు హనీ నా బుర్ర తినేస్తున్నావు. కన్నా సార్, రోడ్లో మీరేనా మజ్జిగ చారు పారబోసింది? చూడుగురు, నేనే పారేయలేదు. మజ్జిగ చారులో నడిచిన షూ గుర్తులు బాగా కనపడుతున్నాయి కన్నా సార్. కన్నా సార్, ఆ షూ గుర్తులు ఎక్కడ దాకున్నాయో తెలుసా? ఇక్కడ మీ ఇంటి వరకు ఉన్నాయి. కానీ మేము ఆ షూ గుర్తుల్ని ఫాలో అవుతూనే మీ ఇంటి వరకు వచ్చేసాము కన్నా సార్. ఏం ఆలోచిస్తున్నారు? గ్యాస్ మీద పెట్టిన పాలు కూడా ఇంకా కాగలేదు. పొద్దు నుంచి నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు. చప్పట్లు కొట్టండి. మరైతే ఆ షూ గుర్తులు మీ ఇంటి దాకా ఎలా వచ్చాయి? అయితే షూ దానికదే నడుచుకుంటూ వెళ్ళిందా? బయట రోడ్డు మీద చాలా మంది తిరుగుతూ ఉంటారు. డాక్టర్ బాలు గారింటికి వచ్చారు. ఇది ఆయనది కూడా అయిండొచ్చు కదా. చూసారా, షూ మురిగ్గా ఉన్నాయి. కానీ మజ్జిగ చారు గుర్తులు లేవు. ఒకవేళ రోడ్లో ఆయన నడిచి వచ్చినంత వరకు షూకి మట్టి అంటుకుందేమో. డాక్టర్ బాలు, డాక్టర్ బాలు, మీరు చేస్తున్న పని మంచిది కాదు. ఇలా రండి. మా ఇంటికి వచ్చింది మీరు, వెనక నుంచి మాట్లాడింది మీరు, నేలలో తడిసిపోయింది మీరు. నింద నా మీద వేస్తున్నారా? మీ వల్ల నా గార్డెన్ అంతా పాడైపోయింది. మీ వల్ల నా శ్రమంతా నాశనమైపోయింది. మేము మజ్జిగ చారు గురించి మాట్లాడడానికి వచ్చాం. అది మీరే కదా పారబోసింది. మజ్జిగ చారా? ఏమంటున్నారు మీరు? మజ్జిగ చారు గురించి విని చాలా కాలం అయింది. కానీ మేమెందుకు వచ్చామంటే పకోడా మొత్తం తినేసి మజ్జిగ చారుని రోడ్లో ఎందుకు పారబోసారని. ఇలా రావు, నీ బుర్రలో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్యూజ్ పోయిందా ఏంటి? నాకు మజ్జిగ చారు నచ్చదు. మజ్జిగ చారే కాదు, జిగురుదండ ఇచ్చినా కూడా నేను తాగను. దీపావళిలో పేలని టపాకాయ, ఫ్లవర్ పాట్ కూడా నేను ముట్టుకోను. కానీ ఫ్లవర్ పాట్ ని ఎవరు తినరు కదా. మాటని వదిలే, భావాన్ని అర్థం చేసుకో. నేను ఉదాహరణకి చెప్పాను. పెరుగుకి సంబంధించింది ఏది నేను తినను. అర్థమైందా? అందువల్లే కదా దాన్ని మీరు బయట పారబోసారు. నన్ను చూసి ఏం అడుగుతున్నావు నువ్వు? నేను ఒక డాక్టర్. నేను తినేది బయట పాడేను. గుమ్మంలో ఉన్న మీ మురికైన షూనే దానికి సాక్ష్యం డాక్టర్. ఇలారా, నీ కళ్ళేమన్నా గుడ్డైపోయాయా లేక నీ మనసేమన్నా మలినమైపోయిందా? ఆ షూను చూడు, నా షూను చూడు. ఆ షూ నాది కాదు. మరైతే ఆ షూ ఎవరివి? నందుది. నందు, నేను మీ అందరికి మిత్రుణ్ణి. నందు, ఈ షూ నీదేనా? అవును, అది నాదే. అయితే మజ్జిగ చారు కాచింది నువ్వేనా? అవును, నేనే మజ్జిగ చారు కాచాను. ఆ మజ్జిగ చారుని రోడ్లో పారబోసింది కూడా నువ్వేనా? ఏమంటున్నారు మీరు? మజ్జిగ చారు కాచింది తినడానికి, దాన్ని ఎందుకు నేను రోడ్లో పోస్తాను? వాడు సరిగ్గానే చెప్తున్నాడు. అయితే రోడ్లో పారబోసింది ఈ నందు కూడా కాదా? కానీ అది ఎవరు చేసుంటారో నాకు తెలుసు. మరైతే చెప్పు. ఆ షూ గుర్తు నందు మీ మిత్రుడివి, అంటే నావి. అయితే నువ్వే పారబోసావా? లేదు. కానీ నువ్వు దాన్ని తిన్నావు కదా. లేదు, నేను తినలేదు. అయ్యా! నందు, ఒక విషయం నాకు చెప్పు. నువ్వేగా మజ్జిగ చారు చేసింది. నువ్వు తినను లేదు, దాన్ని రోడ్డు మీద పోయినూ లేదు. ఇంకెలా రోడ్డు మీదకి వచ్చింది? ఈ ఒక్క విషయం మాత్రమే నాకు అర్థం కావట్లేదు. అదేంటంటే, నేను మజ్జిగ చారు కాచి లలిత అత్తయ్య కోసం తీసుకెళ్లాను. ఆ బ్యాడ్ మంకీ నా చేతిలో నుంచి లాక్కుని చెట్టుకెక్కేసింది. ఏ చెట్టు మీద? ఇలారా, నువ్వు అడిగే ప్రశ్నకి ఏమన్నా అర్థం ఉందా? అది మామిడి చెట్టు ఎక్కినా సరే, వేప చెట్టు ఎక్కినా సరే, అది ఎక్కింది చెట్టే కదా, పోసింది మజ్జిగ చారే కదా. అందువల్లే అడుగుతున్నా. ఆ మజ్జిగ చారు చెత్త మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు కింద పడుంది. ఏంటి అనుమానమా? అవును, అది ఆ మజ్జిగ చారే లాక్కుంది. నందు, నువ్వు కన్నాసారి వాళ్ళ ఇంటికి వచ్చావా? అవును, షూలో ఆ మురికంటుకుంది. అందుకనే వాళ్ళ గార్డెన్ కొచ్చి కడుక్కున్నాను. కానీ ఆ తడి షూలో మట్టి అంటుకుంది. అందువల్ల ఈ నందు పక్కకి తప్పు. అయితే దీని ఇక్కడ పారబోసింది నువ్వా?
ఎంతో అల్లరి చేసేవాణ్ణి. నేను బ్యాడ్ మంకీని. అయితే బ్యాడ్ లో నుంచి గుట్టుగా మారిపో. త్వరగా కిందకి దిగొచ్చి ఈ కచరాన్ని క్లీన్ చేసేసాయి. ఏ ఇలా చూడు, నువ్వు చెప్పిన పని చేయడానికి ఎలా కనిపిస్తున్నాను? వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. ఏంటి నీకు అనుమానమా? తెలుసు, కానీ నేను చాలా బ్యాడ్. ఇంకా చెత్త వేస్తూనే ఉంటాను. ఇదిగో తీసుకో, 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 తీసుకో. ఇదెలా ఉంది? ముందు కాలుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, ఇప్పుడు తలతో ఇబ్బంది పెడుతున్నావా? కాపాడండి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ఏ బ్యాడ్ మంకీ, నువ్వే దీన్ని క్లీన్ చేయాలి. ఇప్పుడు చేస్తావా లేదా తన్నులు తింటావా? అది నీ చేతుల్లోనే ఉంది. నా చేతిలో ఇప్పుడు ఈ తియ్యటి సీతాఫల పండు ఉంది. నేను ఇప్పుడు ఈ విధంగా ఆడుకోవడం నాకు ఆనందంగా ఉంది. ఎక్కడికి పారిపోతున్నావు? తమ్ముడి దగ్గర తప్పించుకున్నావంటే అన్నయ్య దగ్గర ఇరుక్కుంటావు. పైన వాళ్ళు ఉన్నారు, కింద నేను ఉన్నాను. తీసుకో, తీసుకో. ఇంకా కావాలా?